కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూఫ్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్దవీధి సిఓఎం చర్చ్లో సంతాప సభను ఏర్పాటు చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జోసెఫ్ ఆండ్రూస్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని, ఈ మృతిపై ప్రభుత్వం నిజ నిర్ధారణ చేసి ఒక నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాకుండా క్రైస్తవులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని ప్రభుత్వం చొరవ తీసుకుని అరికట్టే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. సమావేశంలో స్థానిక సంఘ కాపరి సంచంద్, జిల్లా నాయకులు ఇమాన్యుయల్ రాజ్, మండల ప్రెసిడెంట్ ఎం సత్యానందం, కమిటీ సభ్యులు అమ్మోస్ సువర్ణమ్మ, జై రాజు, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి ముఖ్య కారణం మా ప్రియ దైవ సేవకులు, అత్యంత జ్ఞాన సంపన్నుడైనటువంటి ప్రవీణ్ పగడాల. ఆయన విజయవాడ నుంచి వస్తూ రాజమండ్రిలో యాక్సిడెంట్ అయ్యినట్లుగా మరి రూపొందించారు. అది వచ్చిన రిపోర్ట్ను బట్టి ఇది న్యాయసమ్మతంగా జరిగినట్లయితే అందరూ కూడా చాలా సంతోషిస్తారు. న్యాయబద్ధం కాకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుని, ప్రభుత్వం ప్రజల పక్షాన, ప్రభుత్వం అంటే హిందువుల పక్షాన్నే కాదు, ముస్లిం పక్షాన కాదు, అందరికీ ప్రభుత్వమే. క్రైస్తవులకు అన్యాయము జరగకుండా, క్రైస్తవుల పట్ల వివక్షత లేకుండా ఈ యొక్క కేసు విషయంలో కూడా శ్రద్ధ వహించి క్రైస్తవ్యానికి అన్యాయము జరగకుండా, ఇప్పటికే మతన్మోదులు క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మూడులుగా. కనుక అలాంటి ధైర్యము వారికి ఎవరి వలన వస్తుంది, దేని వలన వస్తుంది అనేది మాకు ప్రశ్నగా మిగిలింది. కనుక ఈ లోకం లేక మన ప్రభుత్వం, ప్రజాస్వామ్యం దేనికి సంబంధించిందంటే అన్ని కులాలు, సర్వమత సమ్మేళన కలిగినటువంటి ఏకత్వం కలిగిన మన దేశంలో, ఇలాంటి విభిన్న మతాలు కలిగిన మన దేశాలలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మత స్వాతంత్రము కలిగిన మన దేశంలో మతానికి స్వేచ్ఛ లేకుండా, బోధించడానికి స్వేచ్ఛ లేకుండా, మత ప్రచారం చేయడానికి చోటు లేకుండా చేస్తున్నారు. క్రైస్తవం మాత్రం మతం కాదు, ఇది ఒక మార్గం. కానీ మరి మన యొక్క దేశంలో ఉన్నటువంటి విభిన్న తత్వాలు వదిలిపెట్టి ఒకరి మీద ఒకరు, ఒకరి మతం మీద ఒకరు వేరువేరుగా మాట్లాడకుండా ఏక స్వభావంతో ఉండాలని, మన భారతదేశం అంతా మనమందరము సహోదరులమని, కలిసిమెలిసి ఉండాలి అని చిన్ననాటు నేర్చుకున్న ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ పెద్దవారైనప్పుడు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు, చిన్ననాటి నుండి ప్రతిజ్ఞ చేస్తున్న ప్రతిజ్ఞ మరి తప్పనిసరిగా మీరు నెరవేర్చడం కొరకు ప్రపంచమంతా ఏకం కావాలని, ఒకే మనసుతో ఒకే భావంతో ఉండాలని, మత విద్వేషాలు కలిగించే మరి ప్రజలపైన కఠినమైన తీర్పును మరి ప్రభుత్వమే తీసుకోవాలి చర్యలు. అలా తీసుకోకపోతే, వివక్షత జరిగితే క్రైస్తవులు అంటే సైలెంట్గా ఉండేవారు కాదు. క్రైస్తవులు అంటే ఎవరో ఒక ఉదాహరణ మీరు చాలాసార్లు వినే ఉంటారు. క్రైస్తవులు అంటే నిద్రపోయే సింహం అనుకుంటున్నారు, కానీ అది లేచింది అంటే, నిద్ర లేచింది అంటే అక్కడి నుంచి పరిమాణాలు వేరుగా ఉంటాయి. కనుక లేవాలి, పోరాడాలి అనే కాదు, కానీ క్రైస్తవ్యానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణమును గురించి అనేకమైన సందేహాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ సందేహాలకు అన్నిటికీ ప్రభుత్వమే నివృత్తి చేయాలని కోరుతూ ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను.